అంటే మీరు ఇప్పుడు ఇట్లా నైట్స్ వెళ్ళిపోవడం, కొన్ని రోజుల తరబడి వేరే ఒక చోట ఉండటం, లేకపోతే ఆ పని కోసం వెళ్ళాల్సి రావటం, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో మరి ఏంటి, అప్పుడు మీ హస్బెండ్ అకామిడేటివ్గా ఉండేవారా? అదే అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు ఉన్నప్పుడు మాత్రం మీరే అన్ని చూసుకోవాలి, మీరు లేనప్పుడు ఎవరు చూసుకుంటారు? అదే ఖచ్చితంగా ఇది నాకు ఒక పెద్ద సవాలే. అది 26 ఏళ్ళుగా ఉంది, ఇంకెన్నాళ్ళు ఉంటుందో చెప్పలేను. ఎందుకంటే మేడ్స్ మీద ఆధారపడాలి, లేకపోతే ఆ అమ్మ మీద ఆధారపడాలి. నాకు అత్తమ్మ ఉన్నారు మొన్నటిదాకా, అత్తమ్మ ఇప్పుడు ఉన్నారు, కానీ అత్తమ్మని మా ఆడపడిచి తీసుకెళ్ళారు, పెద్ద అత్తయ్య మా పెద్ద ఆడపడిచి తీసుకెళ్ళారు. చెప్పా కదా, మా ఆడపడిచి పిల్లలు, మా బావ పిల్లలు, నేను పెంచే పిల్లలు, మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లో ఉంటుందన్నమాట. ఇంతమంది ఉండే వరకు మా పెద్ద ఆడపడుచు రిటైర్ అయ్యాక, హెడ్ మిస్సెస్ అయ్యాక ఎంతమంది బాధ్యత చూడాలి సంధ్య? అందులో 95 వరకు మా అత్తమ్మ, 96 వరకు అట్లా మా అత్తమ్మ వంట చేసేవారు. తర్వాత నేను ఆమెతోటి వంట చేయించలే, కాబట్టి ఆమెకు కూడా నేనే చేసి పెట్టేదాన్ని. కాబట్టి ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు మేనేజ్ అయ్యేవాళ్ళు. అసలు మేము నిజం చెప్పాలంటే నేను మా వారు ఒంటరిగా ఇప్పటివరకు ఎప్పుడు లేము. మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లలు వస్తూనే ఉన్నారు. కాబట్టి పిల్లలందరూ ఎదిగిన అమ్మాయిలే కాబట్టి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవి నేను ఏదైనా విదేశాలకు వెళ్ళడం, లేదా ఎక్కడైనా క్యాంపెయిన్స్ ఉంటే, ఇప్పుడు మహాసభలు వైజాగ్లో జరుగుతున్నాయి, ఏలూరులో జరుగుతున్నాయి, ఎక్కడో వరంగల్లో జరుగుతున్నాయి అంటే ఒక నెల 20 రోజులు అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అట్లా వెళ్ళినప్పుడు అమ్మని సపోర్ట్ అడగడం, అట్లా మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ అమ్మ హెల్ప్ తీసుకోవడం. మా ఇంట్లో ఇప్పటి వరకు ఎదిగిన ఆడపిల్లలు ఉంటూనే ఉన్నారు, ఇప్పుడు ఒక 3 ఏళ్ల నుంచే లేరు. కానీ మీకెప్పుడు నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే, అదే నేను అక్కడికి ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ ఘర్షణ రాలేదా? కనీసం నేను లేనప్పుడైనా మీరు వంటగదిలోకి వెళ్ళొచ్చు కదా, కనీసం నేను లేనప్పుడైనా వంట చేయొచ్చు కదా, కనీసం ఒకటో రెండో ఒక పప్పు కూర నేర్చుకోవచ్చు కదా, ఇదన్నా ఎప్పుడు? వదిలేశాను ప్రేమ, నేను వదిలేశాను ప్రేమ. దానికోసం యుద్ధం చేయడం మానేశాను. చేయాల్సిన యుద్ధాలు చాలా రాజీ పడ్డాను, నేను చెప్తున్నాను కదా. కానీ నేనేమంటున్నా అంటే నా బిగ్ ఇష్యూ అంటారు, బేసిక్ నా స్వేచ్ఛకు దాన్ని అడ్డు రాలేదు అని నేను చెప్పా కదా. నా కన్విక్షన్ ఏంటి, నా ఆర్గనైజేషన్, నా ఉద్యమం, దాన్ని అడ్డుపడితే అమ్మనైనా ఒప్పుకోలేదు, భర్తనైనా ఒప్పుకోను, అత్తనైనా ఒప్పుకోను. ఇప్పుడు మా అత్తమ్మ మొన్నటి దాకా 6-7 ఏళ్ళ వరకు మా దగ్గరే ఉన్నారు కదా, ఎప్పుడైనా మాట్లాడేవారు. ఎందుకు పెళ్ళైన కొత్త నుంచి కూడా అత్తయ్యతో కూడా వచ్చేవి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఉంటాయి మన మీద ఇంపోజ్ చేయాలని చూస్తారు. వాటిని నేను అధిగమించడానికి చాలా స్ట్రగుల్ చేశాను. కానీ మా అత్తగారితో నేను ఒక ఫ్రెండ్లీగా, తన అత్తగారిగానే ఉన్నా నేను మా అత్తని మార్చడానికి కూడా చాలా స్ట్రగుల్ చేశాను. ఈరోజు ఆమెకి నేనంటే ఎంతో ప్రేమ, నేనంటే ఆమెకు అంత ప్రేమ. నేను ఒక మాట చెప్పనా, మా చిన్న ఆడబడుచు యూఎస్లో చనిపోయింది. నా పెళ్ళినాటికి మా ఆడబడుచు నాతోటే ఉంది, పెళ్లి కాని అమ్మాయి, చదువుకుంటున్న అమ్మాయి. మేమిద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది, యూఎస్లో సెటిల్ అయింది, 2 పిల్లలు. తను క్యాన్సర్తో చనిపోయింది. ఆమె డెడ్ బాడీ తీసుకురావడానికి నేను వెళ్ళాను. అంటే నా ఫ్యామిలీలో నా మీద ఎంత నమ్మకం అనడానికి ఎవరు వెళ్ళాలి, నన్ను పంపించారు, నేను వెళ్ళాను. మా హస్బెండ్ చాలా సెన్సిటివ్. ఆ అమ్మాయి చావుని తను తీసుకోవడమే చాలా కష్టం. ఆ చావుని మా ఇంట్లో వాళ్ళు, ఆ అమ్మాయి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి. చిన్న అమ్మాయి, మా అత్తగారికి కానీ, మా ఆడబడుచుకి కానీ, మా బావకి కానీ, మా ఆయనకి కానీ అమ్మాయి అంటే పంచప్రాణాలు. మా ఇంట్లోనే ఉండేది ఆ పాప, అరుణ తన పేరు. పంచప్రాణాలు మా వారికి. అసలు ఈరోజు కూడా అరుణ లేదు అనే విషయాన్ని మేము ఎవరూ తట్టుకోలేము. చనిపోయి తను ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అయితే ఆమె డెడ్ బాడీ తేవడానికి వెళ్తే మా అత్తగారు ఫోన్ చేసి, ఇక్కడ మేము అందరం ఉన్నాము, అక్కడ నువ్వు ఒక్కదాని మేము ఉన్నామని ఏడ్చింది. తన కూతురు చనిపోయింది, కానీ కూతురు కోసం ఏడవలే మా అత్తగారు. ఆమె ఏమందో తెలుసా, మేమందరం ఒకరికొకరు తోడుగున్నాము, ఇక్కడ నువ్వు ఒక్కదానిమే ఉన్నావు అక్కడ. మా అరుణ పిల్లల్ని, భర్తని, డెడ్ బాడీని తీసుకుని వచ్చాను నేను. అంటే ఒక అనుబంధం అనేది ఈ సమాజానికి ఎట్లా చెప్పాలి అని, నాకు ఒక అనుబంధం, ప్రేమతో కూడిన అనుబంధాలను ఏర్పరచుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం మన సమాజంలో. ప్రేమతో కూడిన అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది అర్థం చేయించలేకపోతున్నాం. మా అత్తగారు ఈరోజుకి నాకు ఏదైనా అయితే తలడిల్లిపోతుంది. మా అమ్మ ఎలా బాధపడుతుందో మా అత్త ఎలా బాధపడుతుంది నా ఆరోగ్యం కోసం. అలానే డిమాండ్స్ ఉండవా, కమాండ్స్ ఉండవా, ఉంటాయి. అవన్నీ రెగ్యులర్. అమ్మ అయితే ఉండవా, అమ్మ తన అంబిషన్స్ని రుద్దాలనుకోదా, అట్లాగే అత్తయ్యనే రుద్దుతుంది. అది అర్థం చేసుకోవడానికి ఈరోజు మా మామయ్య గారు ఒక మాట అన్నారు. మా మామయ్య చనిపోయారు, మా పిన్నమ్మ గారు ఉన్నారు. ఆయన ఒక మాట అన్నారులే, ఇంతమంది కోడళ్ళు ఉన్నారు కానీ మన ఇంట్లో ఉత్తమ కోడలు ఎవరంటే సంధ్య అని.
నాకు చాలా అది నేను ఒక ఫంక్షన్కి నేను వెళ్ళలేదు. వెళ్ళిపోతే సంధ్య రాలేదు అంటే ఏదో పని ఉంటుందిలే అని ఇలా మాట్లాడారు. అంటే మా 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 పెద్ద ఆడపడిచైనా మా ఫ్యామిలీ మొత్తంలోనూ మా ఇన్లాస్ నేను చెప్పేది సంధ్య రెస్పాన్సిబుల్ అనుకుంటారు వాళ్ళు. ఎక్కడా కూడా ఈవిడ పెద్ద లీడర్ ఒక్క మాట పెళ్ళైన కొత్తలో ఏమన్నా అనుకుంటే అనుకున్నారేమో నాకు తెలియదు, నేనంటూ అర్థం కానప్పుడు. ఈరోజు ఒక్కళ్ళు కూడా సంధ్య ఇర్రెస్పాన్సిబుల్ అని అనరు, నా వెనుక కూడా అనుకోరు. ఆమె లీడర్, ఆమె పట్టించుకోదేమి అని మాత్రం నన్ను అనుకోరు. అంటే నేనేమంటున్నానంటే అర్థం చేసుకోవడం అనే దానికి కొంత మన జీవనం, ఈ జీవనం అనేది అర్థం చేసుకోవడానికి వాల్యూస్ అనేది అర్థం చేసుకోవడానికి మన ఆచరణే గేటురాయి. ఆ ఆచరణకి పునాది నా ఆలోచనే తప్ప మా భావజాలం. ఈ సమాజం అంతా అభ్యంతర పెడుతున్న ఆ సమానత్వమే కదా, ఆ డెమోక్రటిక్ వాల్యూసే కదా ఈ ఆచరణ. అంటే ఇక్కడ మీరిందా ఒక మాట అన్నారు, ఒక వైరుధ్యం. ఏ ప్రజాస్వామిక విలువలు మనం అంగీకరించమో ఆ ప్రజాస్వామిక విలువలు ఆచరణలో ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయి. నేనే కాదు, నా చుట్టూ ఉన్న చాలామంది. అంటే అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే అల్టిమేట్గా ఆధిపత్యం కావాలి. ఏదో మెత్తనాళ్ళని చూస్తే మొత్త బుద్ధి వేసినట్టు మగవాళ్ళు చెబితే ఆడవాళ్ళు చేస్తారు, అత్త చెబితే కోడలు చేస్తుంది. కానీ ఏదో ఒక ఆధిపత్యం నడవాల్సిందేనా? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.